ఇదెక్కడ మాసరా మామ, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మల్టీ స్టారర్ వస్తుందా అని అడుగుతున్నా సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ నందమూరి బాలయ్య బాబు ఫ్యాన్స్ ఒక ఆవేదన చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you, this is కార్తిక్. సో ఈరోజు మనకి తెలిసిన అంటే రీసెంట్ గా వీళ్ళిద్దరూ ఒకటే ఫ్రేమ్ లో కనిపించడం జరిగింది. అది ఆ పిక్స్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ కూడా అవుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లోనే ఫోటో అనేది ఒక 3 to 4 ఫొటోస్ అనేవి బయటకు వచ్చాయి. సో ఆ ఫొటోస్ ని పట్టుకొని నందమూరి బాలయ్య బాబు ఫ్యాన్స్ అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇద్దరు కలిసి ఆ పిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిక్స్ పెట్టి వీళ్ళ దాంట్లో యాక్షన్ జానర్ వస్తే బాగుంటుంది, వీళ్ళ దాంట్లో మాస్ జానర్ వస్తే బాగుంటుంది, వీళ్ళ దాంట్లో ఈ టైప్ ఆఫ్ జానర్ ఆ టైప్ ఆఫ్ జానర్ అని చెప్పి వీళ్ళిద్దరు పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి వైరల్ చేస్తూ మల్టీ స్టారర్ కావాలి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ హ్యూజ్ మల్టీ స్టారర్ విత్ దీస్ బోత్ కాంబినేషన్ అని చెప్పేసి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయాలు వింటుంటే నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ జై బాలయ్య అని కమెంట్స్ లో అయితే గట్టి గుద్దేసేయండి. ఎందుకంటే బాలకృష్ణ గారి గురించి ఏదో ఒక అప్డేట్ రోజు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఆల్రెడీ మొన్న మనం మాట్లాడుకుంటే హనీఫ్ అదేని గురించి మాట్లాడాము, దాని తర్వాత హరిశంకర్ గారి గురించి మాట్లాడాము, దాని తర్వాత మన వివేక్ ఆత్రేయ గురించి కూడా మాట్లాడాము, అండ్ దాని తర్వాత అనిల్ రావిపూడి గారి భగవంత్ కేసరి ప్రీక్వెల్ గురించి కూడా మాట్లాడాము, దాని తర్వాత గోపిచంద్ మల్లినేని గారి సినిమా ఏదైతే బొంబాయి బ్యాక్డ్రాప్ మాఫియా బ్యాక్డ్రాప్ లో రిలీజ్ అవుతుందో ఆ సినిమా యొక్క జానర్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ దాని తర్వాత కూడా మోక్షజ్ఞ గారి నెక్స్ట్ మంత్ నుంచి అప్డేట్స్ కూడా రోల్ అవుతున్నాయి. బాలకృష్ణ గారి స్పెషల్ కేర్ కూడా ఆ సినిమాలో కనిపిస్తుందని కూడా చెప్పుకోదగ్గ విషయం కూడా మనం మాట్లాడుకున్నాము. ఈ విషయాలన్నీ చూస్తుంటే బాలకృష్ణ గారికి సపరేట్ గా రోజు అంటే సపరేట్ గా ఆయన సినిమా వస్తేనే ట్రెండింగ్ అనే టాపిక్ ఏదీ లేదు. ఆయన ఒక్కసారి ఆయన ఊస్ ఎత్తితే చాలు మొత్తం నెట్టింట్ అంతా వైరల్ అయిపోతుంది. ఆయన సైడ్ నుంచి కంప్లీట్ గా ఒక వైరల్ బూస్ట్ అనేది ప్రతి ఒక్కరికి దక్కుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. అండ్ రీసెంట్ గా వీళ్ళిద్దరి పిక్చర్స్ ఏవైతే మనం చూసామో ఎక్కడైతే క్యాంప్ ఆఫీస్ లో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో వీళ్ళిద్దరి కలయిక ఇప్పుడు ఒక హ్యూజ్ హిస్టీరియా లాగా కనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ రీసెంట్ గా కూడా మనం చూసుకోవచ్చు బాలకృష్ణ గారు ఏదైతే ఒక స్ట్రాంగెస్ట్ నోట్ అఖండ 2 మీద ఇచ్చారో అండ్ దాంతో పాటు అదే స్ట్రాంగ్ నోట్ మన పవన్ కళ్యాణ్ గారు ఓజీతో కొట్టారో, హరిహర వీరమల్లు లాంటి ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడే ఒక సినిమా ఆబ్వియస్లీ ఫెయిల్ అయిపోయిన సినిమా, బట్ ఏదైతే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నారో అండ్ బాలకృష్ణ గారు అదే సనాతన ధర్మం గురించి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ హిట్ కొట్టారు. బట్ ఈయన పవన్ కళ్యాణ్ గారు అది మిస్లీడ్ అయిపోయింది. ఆ సినిమా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే అంత పెద్ద గొప్ప సినిమా ఏం కాదు కాబట్టి అది హరిహర వీరమల్లు. సో దానికి కూడా పార్ట్ 2 అనేది రాబోతోందని కూడా కొన్ని సన్నాహాలు వినిపిస్తూనే ఉన్నాయి. అదేమి కొత్త ఏం కాదు మనకి. అండ్ ఇదెక్కడ మాస్ అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంకెంత మాస్ ఆఫ్ హిస్టేరియా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో రాబోతుందో అదే డైరెక్షన్ లో ఉన్న హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నెక్స్ట్ బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్నారు. అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అండ్ అది కూడా కంప్లీట్ గా ఈయనని కొత్త మాస్ యాంగిల్ ఫ్యాక్షనిస్ట్ అవతారంలో కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తున్నాయి. అండ్ అది కూడా మన నాగవంశీ గారి ఆస్థాన ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారికి ఆస్థాన ప్రొడ్యూసర్ నాగవంశీ గారి ప్రొడక్షన్ లో కూడా ఆ సినిమా రాబోతుందని కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ చూస్తుంటే ఈ మల్టీ స్టారర్ అనేది ఎక్స్పెక్ట్ ఒకవేళ ఉంటే ఇంకెంత హైప్ క్రియేట్ అవుతుందో మనం చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక సీనియర్ హీరోతో లైక్ మన వెంకీ మామతో ఒక సినిమా తీస్తేనే గోపాల లాంటి ఒక హిస్టేరియా క్రియేట్ అయింది. అదే ఒక మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ విత్ పవర్ స్టార్ ఆ జనరేషన్ అనేది ఒక్కసారి కదిలి ఊగిపోతుందేమో అని అనుకోవచ్చు. సో ఇదొక మాస్ హిస్టేరియా అనే చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా అనడం కంటే వీళ్ళిద్దరు కలయికే ఒక సంభవంగా మనం మాట్లాడుకోబోవాలి. ఇప్పుడు ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు సినిమా గనక ఒకవేళ వస్తే అండ్ అది కూడా థియేటర్స్ ని షేక్ చేసేలాగే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా మిస్లీడ్ అయ్యేటట్టు ఉండదు. అండ్ బాలకృష్ణ గారి లైనప్ కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 6 ఫిలిమ్స్ అనేవి సైన్ కూడా చేస్తారు అండ్ దాని స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయింది అండ్ హీఈస్ వెరీ రెడీ టు షూట్. అండ్ దాని తర్వాత కూడా మనకు అన్స్టాపబుల్ కూడా ఉంది, ఎక్కడ ఖాళీ లేరు, అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. హీఈస్ నాట్ అ సీనియర్ హీరో అనే మాటకి జస్టిఫై చేస్తున్నారు అనిపిస్తుంది. సో అందుకని మళ్ళీ ఒక్కసారి
జయబాలయ్య అని కామెంట్స్ లో గుద్దేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తే ఇంకెంత బాగుంటుంది అనేది మీరు ఖచ్చితంగా కింద కమెంట్స్ లో అయితే తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.